హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒకవేళ మీరు నా న్యూ సబ్స్క్రైబర్ అయితే దిస్ ఇస్ మీ ప్రజ్ఞ. ఐ క్రియేట్ కంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఒకవేళ మీరు నన్ను ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ పిన్ చేస్తున్నాను, వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. సో కొద్దిగా ఎర్లీగా లేసామన్నమాట, బికాజ్ మాకు ఈరోజు కొద్దిగా లాంగ్ డే ఉండబోతుంది. బస్లోనే చాలాసేపు ఉండాల్సి వస్తుంది మాకు. అందుకే ఇంకా మేము అంతా లగేజ్ అంతా సార్ట్ అవుట్ చేసేసుకున్నాం నైటే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ అయిపోయి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాము, బికాజ్ మాకు టైం అంత లేదు కాబట్టి. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ తినడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. మంచి సలాడ్, ఆనియన్ రింగ్స్, ఇదేమో వెజ్ నూడిల్స్, చికెన్ ఫ్రై లైక్ మన కేఎఫ్సీ చికెన్, పోహా, సాస్. ఇక్కడైతే సాలెడ్ తెచ్చుకున్నాను, మా అక్క అక్కడికి వెళ్ళి బ్రెడ్స్ తెస్తుంది. సో మేము ఇంకా పటాయాకి బాయ్ చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట బ్యాంకాక్కి. సో బ్యాంకాక్లో మాకు 2 days అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ ఈరోజు అండ్ రేపు సాయంత్రం వరకు. తర్వాత అక్కడ నుంచి మేము ఇంకా ఇండియాకి వెళ్ళిపోతాము. సో మీరు ఈ వ్లాగ్ క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే మీరు నా Day 1, Day 2, Day 3 వ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో ప్రీవియస్ వ్లాగ్స్ అన్ని చూస్తేనే మీకు ఈ వ్లాగ్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో బ్యాంకాక్లో చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి, దాని ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. సో మేము ఇంకా అంత సీనరీస్ అంతా ఎంజాయ్ చేసుకుంటా, బ్యాక్ సైడ్ కూడా సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారనమాట, తెలుగు హిందీ సాంగ్స్. సో ఇంకా అది ప్లే చేసుకుంటూ మేము ఇంకా జర్నీని అలా ఎంజాయ్ చేసాము. చేసిన తర్వాత మాకు ఏం అనౌన్స్ చేశారంటే, బ్యాంకాక్కి వన్స్ దగ్గరకు వచ్చినాక మేము అనౌన్స్ చేస్తాం, మీకు ఒక షాపింగ్ ప్లేస్ ఉంటుంది, వెళ్ళి షాప్ చేసుకోవచ్చు మీరు అని చెప్పారనమాట. సో ఇంకా మేము అందరం కలిసి ఒక మంచి స్లీప్ వేసేసాం, బికాజ్ ఎర్లీ మార్నింగ్ లేసాం కాబట్టి. సో ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutesలో దిగిపోతాం అనమాట బ్యాంకాక్లో మేము. సో ఇంకా మాకు ఒక స్పాట్లో వాడు దించేసేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ ప్లేసెస్లో మీకు మంచి డిస్కౌంట్స్ దొరుకుతాయి, ఏ ప్లేస్లో ఏది కొనుక్కుంటే బెటర్ అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మాకు. సో మేము ఇంకా అందరం షాపింగ్కి వెళ్తున్నాము. సో ఇందిరా మాల్, ప్లాటినం మాల్స్, అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాల్స్ ఉంటాయి అనమాట సర్కిల్లోనే. సో అంతా మాల్స్ అన్నీ చెక్అవుట్ చేసుకొని మంచి షాపింగ్ చేసాం. మాతో పాటు మా గైడ్ కూడా వచ్చారనమాట. సో మమ్మల్ని గైడ్ చేయడానికి లైక్ ఎక్కడ కొనుక్కుంటే ఏది ఫేమస్, ఏది కొనుక్కోవాలి అనేది. మన హైదరాబాద్ ట్రాఫిక్ లాగానే బ్యాంకాక్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి. సో బ్యాంకాక్లో కూడా సేమ్ థింగ్, ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట మేము వెళ్ళినప్పుడు. సో సమ్మర్ వెకేషన్స్ కాబట్టి ఇంకా ఎండలలో మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఇంకేం చేయలేము. ఇంకా మేము మాల్కి ఎంటర్ అయిపోయాము, ఇంకా వన్ ఆఫ్టర్ ద అదర్ మేము ఇంకా షాప్ చేసుకుంటూ ఉన్నాము. చాక్లెట్ కొన్నాం గైస్ ఈ షాప్లో. సో మాకు మా గైడ్ వచ్చి ఏం చెప్పారంటే, ఈ షాప్కి వెళ్ళేసి మీరు చాక్లెట్స్ కొనుక్కోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి, ఏవి ఫేమస్ అనేవి కూడా చెప్పారనమాట. ఇంకా మేము అక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా అదే వేలో మళ్ళీ మాల్కి ఎగ్జిట్ అయిపోయాము. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మాకు ఒక లొకేషన్ చెప్పారనమాట, లంచ్కి స్పాట్కి వచ్చి లంచ్ చేసుకోండి అని అందరినీ. సో మేము ఇంకా అందరం వెళ్ళేసి అక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మాత్రం నాకు లంచ్ చాలా నచ్చింది కంపేర్ టు పటాయా. సో మేము వెళ్తుంది ఇప్పుడు కాటేజ్కి కాబట్టి, బ్యాంకాక్లో ఉన్న కాటేజ్ బుక్ చేసుకున్న కాటేజ్కి వెళ్తున్నాం కాబట్టి. సో అక్కడ చాలా గైడ్లైన్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ ఏది విరిగినా ఏది చేసినా కూడా మనకి ఫైన్ పడుతుంది. సో అక్కడ పెద్ద రూమ్కి వెళ్ళాక కూడా మనకు పేపర్ ఉంటుందన్నమాట. ఆ పేపర్లో మీరు ఏది పోగొట్టినా ఏది విరగొట్టినా కూడా మనకు ఆ ఛార్జెస్ అనేది రాసి పెట్టి ఉంటుంది అనమాట అక్కడ. సో మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మంచి ఫ్రెష్ అప్ అయిపోయాం, డిన్నర్ క్రూజ్కి రెడీ అయిపోయాం అనమాట. చెప్తున్నారేమో ఎక్కడికి వెళ్తున్నాం మనం, చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం మనం, తెలీదా? క్రూజ్ డిన్నర్కి వెళ్తున్నాం. క్రూజ్ డిన్నర్. కానీ స్ట్రీట్స్ ఆఫ్ బ్యాంకాక్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, చాలా బాగా డెకరేట్ చేసి ఉన్నాయి. ఏ కార్నర్ని కూడా వాళ్ళు వదలకుండా బాగా వాడుతున్నారు, యూటిలైజ్ మాత్రం బాగా చేస్తున్నారు. ఇంకా మేము అక్కడ నుంచి డైరెక్ట్గా బస్సు ఎక్కేసి టెర్మినల్ 21 మాల్ దగ్గరికి వెళ్ళిపోయాము, బికాజ్ ఈ టెర్మినల్ 21 మాల్ దగ్గర నుంచే మాకు డిన్నర్ క్రూజ్ కనెక్షన్ అనేది ఉంది. సో మాల్కి వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అయ్యాము. అక్కడ కూడా ఆల్మోస్ట్ 1 hour ఉండే మాకు. దాని తర్వాత మాకు అందరికీ బోర్డింగ్ పాసెస్ ఇచ్చారనమాట. అదే మేము వెళ్తున్న డిన్నర్ క్రూజ్ బోర్డింగ్ పాసెస్ ఇచ్చారు. సో మేము అందరం ఇంకా లైన్లో నించున్నాం అక్కడ.
సో ఒకసారికి బోట్ రాగానే బోట్లో ఉన్న వాళ్ళంతా మనని అక్కడ నుంచి ఆయ చెప్తా ఉంటారు అనమాట. దూరం నుంచి మా గైడ్ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని అందరికీ ఆయ చెప్తా ఉన్నారనమాట. సో అక్కడ నుంచి మేము ఇంకా పెద్ద లైనే ఉండే అనుకోండి. మా కాటేజ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ ఏమో ఉన్నాం అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ కౌంట్ తెలీదు. మా వాళ్ళే ఎక్కువ మంది ఉండే, ఇంకా వన్ ఆఫ్టర్ అదర్ అందరం వెళ్ళాము లోపలికి. Yes, okay, I would like to request those families who have little children to please make your way to the food area now. We will give our children some time to grab their food. We don't want them to complain, Mama, Daddy, I'm hungry now. So yes, please, those who have little children, you may make your way to the food area. And the rest of you guys, just hold up for a while. Okay, so enjoy everybody while you listen to our music man here, Mr. Kanoon from Thailand. He will give you plenty of lovely music. And then later, whenever you're ready, సో మేము ఎక్కిన వెంటనే మాకు అన్ని గైడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో బోట్లో ఎక్కడ స్మోకింగ్ చేస్తారు, ఏంటి సిచ్యువేషన్ అనేది, సో జంప్ చేయొద్దు, అట్లాంటివన్నీ థింగ్స్ చెప్పారు. దాని తర్వాత మేము అంతా బోర్డింగ్ పాస్లో మా సీట్స్ చూసేసుకొని కొద్దిగా ఫుడ్ అంతా గ్రాప్ చేసేసుకొని మా సీట్లో వచ్చి కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో ఎగ్జాక్ట్లీ మేము ఎక్కింది టెర్మినల్ 21 మాల్ దగ్గర అనమాట. సో దాని తర్వాత మాకు ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తారనేది నేను చెప్తా ఉంటాను మీకు. సో లిస్ట్ పెడతాను మీకు, సైడ్కి స్క్రీన్లో తెలిసిపోతుంది మీకు. సో మేము ఇవన్నీ సీనరీస్ చూడబోతున్నాం ఇప్పుడు. Giant whale. అయినా కదా ఆయన తెలుసు అది. Beautiful temple. First temple I had seen here. Same. Yun na ba?
సో ఒకవేళ మీరు ఆల్కహాలిక్ పర్సన్, మీరు డ్రింక్ చేస్తారు, హ్యాబిట్ ఉంది మీకు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్. బికాజ్ ఎందుకంటే అక్కడ ఫుల్ డీజే పెడతారు, డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో బెస్ట్ ప్లేస్, మంచిగా డ్యాన్స్ వేసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు నాన్ ఆల్కహాలిక్ పర్సన్, మీరు వైబ్ అవ్వలేరు, డ్యాన్స్ కూడా వేయలేరు అనుకోండి, ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్లేస్. ఎందుకంటే మీకు అక్కడ క్రౌడ్ అంతా పీపుల్ అంతా ఆల్కహాలిక్ పర్సన్సే కనిపిస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కే వాళ్ళు, డిన్నర్ క్రూస్కి వచ్చే వాళ్ళంతా ఆల్కహాలిక్ పర్సన్సే ఉంటారు. సో ఒకవేళ మీకు ఆల్కహాలిక్ పీపుల్ ఆర్ ఆల్కహాలిక్ తాగే వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్లేస్. బికాజ్ అందరూ ఆల్మోస్ట్ 90% అక్కడ తాగడానికే వస్తారు. లేదు మేము జస్ట్ తినేసి వెళ్ళిపోతాము, డిన్నర్ చూసుకుంటాము అంటే ఇట్స్ వెళ్ళొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బికాజ్ వీ ఆల్సో కమ్ ఇన్ ద సేమ్ పేజ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in my next vlogs. Bye.